గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫస్ట్ లో వచ్చిన కొత్తలో ఒకసారి మర్చిపోయాను. ఏమన్నారు అప్పుడు, ఏం చేశారు? ఎప్పుడేమనరు, సెకండ్ టేక్ తీస్తారు అంతే, అట్లా అంతే. మళ్ళా అది కూడా టెన్షన్ బాగా. ఫస్ట్ స్కిట్ అనమాట అప్పుడు భాస్కర్ గారితో చేసినప్పుడు ఫస్ట్ స్కిట్కే కొంచెం ఒకే ఒక డైలాగు కొంచెం అంటే టెన్షన్ వచ్చేసి మాట్లాడడానికి భయం వేసి ఆగాను. కానీ బుల్లెట్ భాస్కర్ గారి గురించి ఏదో చెప్పావు కదా, ముక్కు మీద ఉంటది కోపం అని చెప్పి. భాస్కర్ గారికి ముక్కు మీద ఉంటుంది కోపం, కానీ చాలా మంచి ఆయన, అందరికీ సపోర్ట్ చేయాలనుకుంటారు. ఇప్పటికే ఆయన టీంలో ఎంతమంది కుర్రోళ్ళు ఉంటారు, అందరికీ కూడా డబ్బులు ఇస్తారు. ఆయన ఏదో వచ్చి వెళ్ళిపోయారు కదా అన్నట్టు ఉండరు, కంపల్సరీ అందరికీ డబ్బులు ఇస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి నీకు రెమ్యూనరేషన్ ఉందా? స్టార్టింగ్ నుంచి ఉంది మా, నాకు ట్రావెలింగ్ కట్ట అన్ని స్టార్టింగ్ నుంచే ఉంది. ఇప్పటికే ఐ మీన్ ఇప్పుడు ఇంకా మంచి రెమ్యూనరేషన్ ఇస్తా ఉంటారు. ఇప్పటికే చెప్పొచ్చా, షేర్ చేసుకోవచ్చా రెమ్యూనరేషన్ ఏమన్నా? లేదు, చేసుకోకూడదు. అగ్రిమెంట్లు ఉంటాయా? అగ్రిమెంట్ నేను మళ్ళీ నా ప్రాణం పోయేదాకా అగ్రిమెంట్ రాసేసాను. ఇప్పుడు వేరే ఛానల్లో చేయడానికి ఉంటుందా వెళ్తే? మళ్ళీ ఏమో నాకు అసలు ఎప్పుడు ఆలోచన రాలేదు అసలు. నార్మల్ గా వేరే ఛానల్లో ఈవెంట్స్ కి వేటికి పిలుస్తున్నారంటే మీ అగ్రిమెంట్ లో వెళ్ళొచ్చు అని ఉంటదా? లేదు, ఉంటాయి కదా రెగ్యులేషన్. వెళ్ళొచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను ఈ ఛానల్ పని చేస్తుంటే వేరే ఛానల్లో చేయడానికి ఉండదు, ఫుల్ టైం కాబట్టి. లైక్ అలా ఏమన్నా ఉంటదా? అంటే గెస్ట్ కింద వెళ్ళొచ్చు, గెస్ట్ కింద వెళ్ళొచ్చు, కానీ స్కిట్ చేయడానికి కట్టా వెళ్ళకూడదు నాకు తెలిసి, అట్లా వెళ్ళకూడదు. సో మళ్ళీమాల నీకు కూడా ఒక దేవాలయం అనే చెప్తున్నావు. అవును. సో ఒక్కొక్కరి గురించి చెప్పావు కదా, అందులో రాకెట్ రాఘవ్ గారు ఏంటో ఎంత మంచోడో చెప్పావు. రాఘవ్ గారు కూడా ఆయన ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒక చీమ మీద స్కిట్ చేస్తున్నామంటే చీమ మనోభావాలు దెబ్బతింటాయేమో దేవి గారు అని ఆలోచించే మనస్తత్వం ఉన్న ఆయన. అంటే గతంలో ఎప్పుడో ఎవరో మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడి ఉంటారు. అసలు ఎవరిని కూడా అసలు ఆయన్ని ఎవ్వరు కూడా బాధపడకూడదని ఆలోచించుకునే మనిషి ఆయన తెలుసా. అసలు ఒక స్కిట్ చేయాలి అంటే ఒకళ్ళ మీదకి ఏమి వెళ్ళకూడదు, ఒకళ్ళని తీసుకోకూడదు. కప్ప మీద స్కిట్ చేయాలన్నా కూడా కప్ప బాధపడద్దేమో అనుకుంటే మనస్తత్వం ఆయన. చాలా మంచి ఆయన రాఘవ్ గారు, నిజంగా చాలా మంచి ఆయన. సో ఎవరిని ఏమండాలి పాపం అసలు నాకు తెలిసి ఏమన్నా. బుల్లెట్ భాస్కర్ గారు అయితే సీరియస్ అవుతా ఉంటాడా కొంచెం? స్కిట్ టైంలో కొంచెం కోపం ఆయనకి అంతే, మళ్ళీ స్కిట్ అయిపోగానే ఇంకా పట్టించుకోరు. అంటే ఎలా సీరియస్ అవడం అంటే ఏంటి, అరుస్తారా గట్టిగా? అరవడం అంటే ఆయనకి టీచర్ ఏదో అన్నావు కదా, టీచర్ ఆయన కూర్చుంటారు మన విద్యార్థులు. ఆయన ఎట్లా అంటే భాస్కర్ గారు ఇక్కడ భాస్కర్ గారు కూర్చున్నారు కదా, మేము అందరం కూడా ఎవరైతే ఉన్నామో టీంలో అందరం కూడా లైన్గా అలా కూర్చోవాలి. ఆయన స్కిట్ చెప్పేటప్పుడు కంపల్సరీ అందరం మనం మైండ్ పెట్టాలి, చెప్తారు ఆయన మంచిగా చెప్తారనమాట. ఇట్లా చెయ్యాలి మీరు ఓకేనా అంటారు అంతే. ఆ చెప్పేటప్పుడు మనం కానీ మధ్యలో కదిపేమనుకో కోపం వస్తుంది ఆయనకి. ఆ కోపం కూడా అంటే ఏదో మనం ఇది చేయాలని కాదు, మాట అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ఆయన గంభీరంగా ఉంటారు కదా, బొబ్బులి పులిలాగా. ఆయన కొంచెం గట్టిగా అరిచారంటే అంతే, మనం అంత దూరం ఎగురుతాం, అట్లా ఉంటుంది అనమాట. కానీ పాపం బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. ఆయన నార్మల్గా మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి మిమిక్రీ చేస్తారు. ఎప్పుడన్నా మేము చూడని టాలెంట్ ఏమన్నా మీకు క్లోజ్ ఉంటారు కాబట్టి అందరూ మీరు అందరికీ లేదు అట్లా అయితే మిమిక్రీగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మాకు ఇచ్చే టైము ప్రాక్టీస్ టైము జబర్దస్త్ టైంలోనే మేము ఓన్లీ కలుస్తాం. ప్రాక్టీస్కి వెళ్ళాం అనుకో, ఆ రోజు మార్నింగ్ వెళ్తామా 2 స్కిట్లు ప్రాక్టీస్ చేస్తాం ఈవినింగ్ వరకు. మేము స్కిట్ గురించే మాట్లాడుకుంటారే తప్ప అందరూ ఇంక వేరే విషయాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు. ఫస్ట్ ఏ స్కిట్ రాసుకుందామా, ఆ డైలాగ్ తినికిద్దామా, ఈ డైలాగ్ తినికిద్దామని ఈ విషయమే మాట్లాడుకుంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళ టాలెంట్లు ఏంటి అనేది మనకు తెలియదు, మన టాలెంట్ ఏం చూపించడానికి ఇంకేం ఉండదు ఇంకా అక్కడ. ఇంకా షూటింగ్ టైంలో కూడా లేడీస్ రూమ్స్ అన్ని వే పక్కన ఉంటాయి, బాయ్స్ వే పక్కన ఉంటాయి, టీమ్ లీడర్ వేరుంటాయి. ఇంకా అప్పుడు కూడా మాకేం మాట్లాడుకోవడానికి ఏం టైం ఉండదు. ఓకే, ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ లో కలుస్తారు. మళ్ళీ ఎవరు క్యారవాన్లు గాని ఎవరు రూములు గాని వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్పావు కదా, నోకరాజ్ గురించి. నోకరాజ్ తమ్ముడు కూడా బాగా చేస్తాడు స్కిట్లు, మనోడు మంచి టాలెంట్, నోరంతా అరుగుపోయేలా చేస్తాడు. అసలు ప్రాక్టీస్ చేపించేటప్పుడు కూడా నుంచుని చేస్తాడు, అసలు అని గొంతుకు పోతుంది స్కిట్లు అయ్యేటప్పుడు. బాగా ప్రాక్టీస్ చేస్తాడు, బాగా వర్కహాలిక్ బాగా పని బాగా చేస్తాడు, బాగా చేస్తాడు వర్క్ బాగా చేస్తాడు. ఆ గొంతుకంతా పోగొట్టుకుంటాడు. నేను తమ్ముడు అంట బాగా. ప్రవీణ్ కూడా తమ్ముడు అని పిలుస్తాడు. ప్రవీణ్ గాని క్లోజ్ ఉంటాం అందరం బాగా. ఫైమా గాని అందరం క్లోజ్ ఉంటాం. ఎవరు నీకు బాగా క్లోజ్? ఎవరు మొత్తం బాగా క్లోజ్ అంటే ఫైమా అండ్ శాంతి స్వరూపు. ఓకే, శాంతి స్వరూప్ ఎలా మాట్లాడతారు? శాంతి స్వరూప్కి నాకు అంటే మంచిగా మాట్లాడుకుంటాం, ఫస్ట్ నుంచి బాగా మాట్లాడుకుంటాం. దాని కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ లేడీస్ కన్నా కూడా శాంతి స్వరూప్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అసలు వాడు ఏం బట్టలు కట్టుకున్నా కూడా నేను గొడవ పెడతాను, బాగున్నా కూడా బాగాలేదంటాను, కావాలని అనమాట. మంచి క్రేజ్ బయట కూడా ఎవరైనా ఈవెంట్స్ కి వచ్చారంటే ఒక కాస్ట్యూమ్స్ అసలు హీరోయిన్ కొన్నంత క్రేజ్ ఉంటుంది. తనకు వచ్చిన పేమెంట్ బట్టలకే పెట్టేస్తుంది. మంచి మంచి కాస్ట్యూమ్స్ మంచి కాస్ట్యూమ్స్ వేస్తుంది. ఆ కాస్ట్యూమ్స్ మనకు కూడా దొరకవు, ఆడవాళ్ళకు కూడా. సారీ మనకంటున్నారే, నువ్వు మొగుడు కదా, ఆడవాళ్ళకు
ఆడవాళ్ళకి కొడతారు. కాస్ట్యూమ్స్ బాగా ప్లాన్ చేస్తుంది. సో ఎప్పుడన్నా షాపింగ్ కి అడిగావా మరి? షాపింగ్ కి వెళ్దాం ఇద్దరం కలిసి, లేదు, ఎలా సెలెక్ట్ చేస్తాడు ఏంటో తెలుస్తుంది లేదు, కదా. కుదరలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు మా. ఎందుకంటే నాకు జబర్దస్త్ లో నాకు కాస్ట్యూమ్స్ కన్నా కంటెంట్ ఇంపార్టెంట్ కాస్ట్యూమ్స్ ఎవరు ఇస్తారు అక్కడ జబర్దస్త్ లో? మీకు తెచ్చుకోవాలా? ఎవరికి వాళ్ళ? కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా రాజు గెటప్, రాణి గెటప్స్ అలాంటి గెటప్స్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ ఉంటాయి. అలానే నార్మల్ సారీస్ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళే ఇస్తారు అక్కడ. లేదు మనకేమైనా మనం కాస్ట్యూమ్స్ మనం తెచ్చుకోవాలి అనుకుంటే మన కాస్ట్యూమ్స్ కట్టుకోవచ్చు. అక్కడే టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మేకప్ చేసే వాళ్ళు అప్పటికప్పుడు టిచ్చింగ్ చేస్తారు. అన్ని ఉంటాయి, అక్కడే ఉంటాయి. మనకి ఒకవేళ ఏదైనా కాస్ట్యూమ్ నచ్చింది అనుకో అక్కడ అడిగి తీసుకెళ్ళిపోవచ్చా? అట్లాంటివి అయితే మేము ఎప్పుడు చేయలేదు. అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. ఏం తీసుకెళ్ళలేదా? సెట్ ప్రాపర్టీ గానీ అట్లా ఎప్పుడు అసలు లేదు. మాది అయిపోగానే పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేసి అంతే. నీకు నచ్చిన కాస్ట్యూమ్ ఏంటి వాళ్ళు ఇచ్చిన అన్నిటిలో? నాకు కొన్ని గెటప్స్ ఇట్లా అదే అతిలోక సుందరి గెటప్ వేసాను కదా, అది కానీ తర్వాత అది బాగా ఇష్టం అయిన గెటప్. చాలా నాకు గెటప్స్ అంటే చాలా ఇష్టం. బావగారే ఉన్నారు ఆ అతిలోక సుందరి గెటప్ చూసి. ఎందుకు లేదు, కావాలని అడుగుతున్నా. ఏదో అంటారు కదా ఇంట్లో కమెంట్. వేసుకున్నాక తర్వాత ఆ స్కిట్ అయిపోయాక తర్వాత భయం వేసింది నాకు. శ్రీదేవి గారి ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారేమో చాలా భయపడ్డాను. ఒక కమెంట్ లేదు అసలు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అబ్బా థ్యాంక్ యూ, నిజంగానే చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఫస్ట్ భయం వేసింది, అమ్మో నన్ను తిడతారేమో అని ఫస్ట్ నేను స్కిట్ చేసినప్పుడు భయపడ్డాను. తర్వాత మళ్ళా ఓకే అని చేసా కదా, మంచిగా వెళ్ళింది అది. చాలా బాగా. సో మనకి ఊర్లలో కానీ ఎక్కడైనా ఇంతకు ముందు ఇప్పుడు లేదు. ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాకి మన వాళ్ళే ప్రోత్సహించి సినిమాల్లోకి కానీ సీరియల్స్లోకి కానీ ఇలా జబర్దస్త్ లాంటి షోస్ కానీ పంపిస్తున్నారు ఛాన్స్ వస్తే. ఛాన్స్ కోసం ఒకప్పుడు మాత్రం ఇదేదో భయం వేసేది, ఊర్లలోంచి ఇక్కడికి వస్తామంటే భయం వేసేది, ఇంట్లో వాళ్ళకి భయం వేసేది. అంటే మనకి పల్లెటూరు సైడ్ ఏంటంటే అమ్మ, మనవన్నీ మన కట్టుబాట్లు, మన పడుకట్లు, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మనవన్నీ కూడా ఏంటంటే చాలా సంప్రదాయంగా ఉంటాయి కదా. ఇప్పుడు సిటీ సైడ్ అనేటప్పుడు కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఆ వాతావరణాన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారుతుంది కదా, మారకంటా ఉండదు కదా. మనకి ఏంటంటే భయం వేస్తుంది, అమ్మో సిటీకి వెళ్తున్నారంటే ఆడపిల్లలు వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి, అవతల వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని ఈ భయాలు ఎక్కువ ఉండి అసలు ఆడపిల్ల అనేటప్పుడు అసలు బయటకు పంపించేవారే కాదు. ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు కొంచెం చూసి, లేదు వాళ్ళు కూడా అన్ని రంగాల్లోని ముందుకు నడవాలి, పల్లెటూరు అని కాదు అన్ని సాధించాలి ఆడపిల్లలు కూడా అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అక్క అంటే నవ్విస్తూ ఉంటావు మొత్తం నీ లైఫ్ అంతా ఇలాగే ఉండిందా? ఏమన్నా నువ్వు ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయా? ఏడ్చిన సందర్భాలు ఎందుకు ఉండవు? ప్రతి మనిషిలోని కష్టాలు ఉంటాయి. నీకు లేవేటి కష్టాలు పైగా అవుతున్నావు అక్కడ నీళ్ళు ఎవరైనా దాని నుంచి ఫోన్ చేసేస్తున్నా, ఫోన్ ఎత్తలేదు, ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయి తిడద్దే చేస్తుందా చేసిందా లేదు ఏం పర్లేదు, మా అక్క కంటే ఎక్కువ అని చెప్తానులే కానీ. ఏమైందంటే ఎప్పుడు ఈ పెళ్లి టైంలోనే కొంచెం పెళ్లి టైంలో కొంచెం ఇబ్బంది అవి ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, కొంచెం పల్లెటూరు సైడ్ అంటే ఎట్లా ఉంటదంటే వెళ్ళిపోయింది చేసేసుకుంది ఇంకా ఎలా పడితే అలా మాట్లాడారు. ఎన్నాళ్ళు పట్టింది ఇంట్లో వాళ్ళు మళ్ళీ పిలవడానికి? ఒక నెలే పెద్ద గ్యాప్ లేదు. అంటే సౌండ్ వినలేక మొత్తం బోసిపోయి ఉంటది ఇల్లంతా. నెల రోజుల్లోనే పిలిచేసాను. అన్నయ్యనా పిలిస్తే వెంటనే? మా అన్నయ్య పిలిచారు ఉగాది అప్పుడు, ఉగాది అనమాట. అబ్బా కొత్త సంవత్సరం కొత్త మనసుతో పిలిచి వెళ్ళాం మేము ఉగాదికి. సూపర్. అసలు బానే అల్లుడు గారిని చాలా బాగా చూసుకుంటాడు. నాకు తెలిసి ఇప్పుడు ఎలాగో నువ్వు ప్యూర్ నాన్ వెజ్ తెలిసిపోద్ది. బావగారి కోసం మారిపోయావా? బావగారి కోసం కూడా మారలేదు నేను ఎవరి కోసం మారను. కాదు నువ్వు నాన్ వెజే కదా, నాన్ వెజ్ తినవా? తింటాను నేను. బావగారు ఆయన తినరు, నేను తింటా. మార్చలేదా? 15 ఏళ్ళైనా నువ్వు మార్చలేదా? మార్చలేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే లేదు. నేను ఒకవేళ తిన్నా కూడా బ్రష్ చేసుకుంటాను. మీ బావకు ముద్దు పెట్టాలన్నా కూడా నేను బ్రష్ చేసుకుంటాను. తన ఇబ్బంది పడకూడదని. ఒకవేళ నాన్ వెజ్ తింటే బ్రష్ చేసుకుని రావాలి. బ్రష్ చేసుకుంటాను నేను. అంటే ఆయన చేసుకోమనరు కానీ నేను చేసుకుంటాను. సూపర్. అసలు ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు నేనంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు మాకు బాగా అలవాటు చేశారబ్బా, ఈ చికెన్ మటన్ అన్ని చేపలు ఎక్కువ మేము తింటాం. పప్పుచారు కాసారంటే అందులో చికెన్ ఫ్రై, కోడిగుడ్లు అట్టు ఇట్లాగా మాకు అలవాటైపోయింది. అలవాటైపోయి మానేయాలి అనుకుంటే కష్టం కదా. మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు ఏమనరు, మీకు తినాలనిపిస్తే బయటకు వెళ్ళి తినండి అని తప్ప ఎప్పుడు ఇబ్బంది పెట్టివ్వరు. సో అత్తయ్య గారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వంట చెయ్యు నువ్వు, నాకు తెలిసి కదా. నాన్ వెజ్ మా ఇంట్లో కూడా మా బాబు నేనే చికెన్ తింటాం. అదే నాన్ వెజ్ ఏదైనా పాప తింది. మళ్ళా ఎందుకు పాప వాళ్ళ డాడీ ఇష్టం కదా, అలాగో ఫాదర్ కి డాటర్ కి వాళ్ళిద్దరు ఒక్కొక్క ఉంటారు కదా, వాళ్ళిద్దరు తినరు.
మేమిద్దరం అయితే మాకు కంపల్సరీ ఉండాలి వారానికి 4-5 సార్లు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.